హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. నేను మీ సౌజన్య పబ్బా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఆల్రెడీ మేము ఫ్లైట్ దగ్గరికి వచ్చాం కదా. సో ఆ ఫ్లైట్ దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో అంతా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా మేము ఫ్లైట్ ఎక్కబోతున్నాం ఫస్ట్ టైం. అండ్ టెన్షన్గా ఉంటుంది కదా. సో వీడియోస్ అయితే క్లారిటీగా రాలేదండి, ఏమనుకోకండి. కాకపోతే ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాలాగే కొత్తగా అన్నట్టుగా. అయితే నేను ఈ వీడియోస్ అన్నీ కూడా జాగ్రత్తగా భద్రంగా దాచేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. క్లారిటీగా రాలేదు, కదులుతున్నాయి అండ్ టెన్షన్ ఉంటుంది కదండి ఫస్ట్ టైం అన్నాక. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పర్లేదు, మేము ముగ్గురం కొత్తే కాబట్టి. సో మొత్తానికైతే ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఎంత బాగుందో కదా. టోటల్ ఏసీ ఉంటుందన్నమాట లోపల. సో చాలా బాగుంది. అండ్ సీట్ నెంబర్స్ వచ్చేసి 77, 78, 79 అనమాట. ఫ్రంట్లోనే ఉన్నాయి, మేము బ్యాక్ నుండి ఎక్కేసాం అనమాట. సో మొత్తానికైతే ఎక్కేసాం కదా అనేసి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. అంటే ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి అయితే ఎక్కాల్సిందే. అదర్వైజ్గా కాస్ట్ వైజ్గా చూసుకుంటే మాత్రం మాకు ఫ్లైట్ టికెట్ వచ్చేసి 3500 పడిందనమాట ఒక్కరికి. అండ్ మొత్తం ఖర్చు ఎంత అయింది, ఎట్లా, ఒకవేళ వెళ్ళొచ్చా వెళ్ళరాదా అనేది నేను క్లారిటీగా ఒక వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే ఫ్లైట్ టికెట్ అంటే హైదరాబాదు టు తిరుపతికి వచ్చేసి అయితే ఒక్కరికి పర్ హెడ్ అయితే 3500 పడిందనమాట. ఇంకా ఖర్చులు ఉంటాయండో, ఇవే కాదు. సో అందుకోసమనే చెప్తున్నాను. సో బోర్డింగ్ పాస్ ఎలా తీసుకున్నాము ఏంటి అనేది అంతా కూడా చూసారు కదా. ఆ బోర్డింగ్ పాస్ అయితే దగ్గర ఉంచుకోవాలన్నమాట. అంటే మనం ఫ్లైట్ దిగే వరకు కూడా మనతో పాటే ఉంచుకోవాలి. అండ్ ఇక్కడైతే మా సీట్లు అయితే వచ్చేసినాయి 77, 78, 79 ఏమో అనమాట. సో అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. వచ్చేసినాయి అనుకున్నా, వచ్చేయలేదు. ఇంకా మా బాబు బ్యాగ్ పైన పెట్టేస్తున్నాడు కదా, సో అక్కడ పెట్టేస్తున్నాడు అనమాట. పెట్టుకోవచ్చు అదంతా కూడా. అంటే నేను చెప్పాను కదండి, 2 బ్యాగ్స్ ఏమో అక్కడ ఇచ్చేసాము. సో మేమైతే సెట్ అయిపోయాము. కానీ కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. నేనైతే స్పెట్స్ అస్సలు తీయలేదనమాట, ఎందుకంటే మా వారికి కానీ మా బాబుకి కానీ ఇబ్బంది అవుతుంది నా వల్ల అనేసి. చూస్తున్నారు కదా, ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడు సినిమాలో చూడడం తప్ప ఇలా ఎక్కడం కొత్త కదండి. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ బయటికి చూడాలి అనిపిస్తుంది, బట్ ఏంటంటే కళ్ళు తిరుగుతాయేమో అని భయం కూడా ఉంది. అయినా పర్లేదని అయితే నేను ఈసారి అయితే చూస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు. అంటే ఇక్కడ తీస్తున్నాం కదా, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ మేము ఎక్కింది అయితే. సో ఇక్కడికి వచ్చి ఫ్లైట్ అయితే ఎక్కామన్నమాట. సో మా విండో సీట్ అనమాట. రిక్కినాని నేను కూర్చుంటానని మా వారికి అయితే ఎక్కడైనా ఒకటే. సో రిక్కినాన్ని అయితే కూర్చోబెట్టాను. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ఫ్లైట్ జర్నీ చేశారో ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది ఒక పెద్ద కళ అనమాట. సో ఫ్లైట్ ఎక్కాలి, జర్నీ చేయాలి అనేది చాలా బాగుంటుంది. ఈ అనుభవం వచ్చేసి తప్పకుండా ప్రతిసారి కాకుండా ఒక్కసారి అయితే చూస్తున్నారు కదా, విండోకి ఇలా హోల్ ఉంటుంది, అది చూపించరా రిక్కి అనేసి మా బాబుని అయితే చూపించమన్నాను అనమాట. చిన్న హోల్ ఉందన్నమాట. సో అది గమనించాము, అందుకే చూపించమని అంటున్నాను. సో మొత్తానికైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, ఎంత మెల్లగా వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా. మెల్లగా వెళ్ళట్లేదు, కొంచెం ఫాస్ట్గానే వెళ్తుంది. సో చూసాం కదా, నిమ్మకాయ పట్టుకున్నాను అనమాట. నా ఆయుధం అది ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తూ ఉంటాను. నిమ్మకాయ అదొక ఆయుధం అనమాట. అందుకే జర్నీలు అంటే భయం అవుతూ ఉంటుంది. బట్ ఫ్లైట్ జర్నీ అయితే చూడాలి అనిపించింది అనమాట. అందుకోసమని చూస్తూనే ఉన్నాను. ఫ్లైట్లోకి ఎక్కిన దగ్గర మ్యాక్సిమం నేను కార్ ఎక్కిన దగ్గర నుండి స్పెట్స్ అయితే తీయలేదండి, ఎందుకంటే అది బాగా అనిపిస్తుంది ఎందుకో కానీ. అంటే మనకి ఎండ ఎక్కువగా కనిపించట్లేదు కదా, అందుకోసమని అనుకుంటా.
ఈవినింగ్ లాగా అనిపిస్తుంది కాబట్టి మనకి కళ్ళు తిరగవేమో అనిపించింది. సో చూస్తున్నారు కదా, మొత్తానికైతే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఫ్లైట్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఈ వ్యూ అంతా చూసానన్నమాట. ఎంత బాగా అనిపించిందో నాకైతే, చాలా బాగా అనిపించింది. సో మరి ఎక్కినాని, ఇంకా మా పాపను ఒక్కదాన్ని తీసుకెళ్ళలేదండి. సో తనని కూడా ఒకసారి ఫ్లైట్ ఎక్కించాలి, తనని ఎక్కించాలి అనమాట. ఇంకా మేము ముగ్గురం ఎక్కేసాము. ఆల్మోస్ట్ మా దాంట్లో అందరం ఎక్కేసాం అనమాట. అన్నయ్య వాళ్ళు, డాడీ, అమ్మ అందరు ఎక్కేసామన్నమాట. ఇంకా మా పింక్ ఒక్కటి బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇంకా దాన్ని ఒకరోజు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ గొడవ చేసేస్తుంది, కానీ తనకు కొంచెం ఎగ్జామ్స్ ఉంటే తనని తీసుకెళ్ళలేదన్నమాట. తను వెళ్ళకుండా ఎలా వెళ్ళారు అని చాలామంది అడుగుతున్నారు. సో మేము ప్రతి ఉగాదికి వెళ్ళాలనే ఒక కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నాము. అందుకోసమనే పిల్లలు వచ్చినా రాకపోయినా మా వారు నేనైతే తప్పకుండా వెళ్దాము అన్నట్టుగా పెట్టుకున్నాం అనమాట. సో రిక్కినాని పోయిన ఇయర్ హైదరాబాద్లో ఉండే, సో వాడు రాలేదు, పాపను కూడా తీసుకెళ్ళలేదన్నమాట. సో ఈసారి అయితే ఇంకా ముగ్గురం వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లైట్స్ అన్నీ కొన్ని కనిపిస్తున్నాయి కదా, అవన్నీ చూస్తూ వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది. తప్పకుండా ఒక్కసారి అయితే ఫ్లైట్లో వెళ్ళండి, ఆ అనుభూతిని ఆస్వాదించండి. సో చాలా బాగా అనిపించింది. ఎంతండి, ఒక 40 మినిట్స్ ఆర్ 50 మినిట్స్లో తిరుపతి చేరిపోయామన్నమాట. ఇవి బాగున్నాయి కదా, అంటే ఇవన్నీ కూడా మరి ఎక్కినాని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఈ ఫ్లైట్ ఇది, ఈ ఫ్లైట్ అది అనేసి. సో అన్నయ్య అయితే ఇవైతే ఆర్డర్ పెట్టాడంట టికెట్తో పాటు. సో ఆ ఉన్న కాసేపులో ఏమైనా స్నాక్స్ లాగా తినండి అనేసి అయితే ఆర్డర్ పెట్టాడంట. సో రిక్కినానికైతే పన్నీర్ శాండ్విచ్ అయితే ఆర్డర్ చేశారు, ఇంకా నాకు రిక్కికి. అండ్ ఈ క్యూట్ బ్యాగ్లో ఒక చాక్లెట్ అండ్ ఇట్లా ఆరెంజ్ జ్యూస్, ఇంకా చిన్న బిస్కెట్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. సో ఇవి ఒక్కరికి తిన్నామంటే కడుపు నిండిపోతుంది. సో ఇలా కూడా ఎంజాయ్ చేయమని అయితే అన్నయ్య అయితే ఆర్డర్ పెట్టాడు. చాలా బాగుంది కదా. అండ్ ఫ్లైట్లో కూడా జ్యూసెస్ అవన్నీ, వాటర్ కానివ్వండి, మనం ఏవడితే అవి డ్రింక్స్ ఇస్తారనమాట. సో చూస్తున్నారు కదా, శాండ్విచ్ అనమాట. అండ్ నేను ఫ్లైట్లో ఉన్నానని మర్చిపోయి అంటే ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా తింటున్నాను. పక్కన మా ఆయనకైతే ఫుల్ టెన్షన్ అనమాట, ఇది ఎక్కడ వామిట్ చేసుకుంటుందో ఏంటో అనేసి. సో డోంట్ వరీ అనమాట, మన ముందు సీట్లో ఉన్నాయి కదండి, అది కవర్ అనమాట. ఒకవేళ వామిటింగ్స్ వస్తే ఆ కవర్లో వామిట్ చేసి పక్కన పెట్టేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తారనమాట, డస్ట్బిన్ లాగా తీసుకొని. సో అందులో వేసేయచ్చు, డోంట్ వరీ. అండ్ ఇక్కడ చిన్న బిస్కెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తున్నాను. ఏంటంటే అసలు టెన్షన్ ఉంది లోపల, కాకపోతే కనిపించకుండా అలా సెట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు, క్యూట్ బ్యాగ్స్ అయితే 2 అండ్ ఒక బ్యాగ్ అయితే ఖాళీ చేసేసాము. శాండ్విచ్ కూడా తిన్నాను. ఇదైతే ఫ్లైట్లో ఇచ్చారనమాట ఈ జ్యూసు. అందులో వచ్చిన జ్యూస్ అయితే ఒక బ్యాగ్ ఏమో పక్కన పెట్టేసుకున్నాము, ఒక బ్యాగ్లో అయితే ఏమేమి వచ్చినాయి అనేసి అన్నీ ఖాళీ చేసామన్నమాట. అండ్ మా ఆయనకు చూడాలి ఎంత భయంగా అనిపిస్తుందంటే, చాలా భయంగా అనిపిస్తుందట. తర్వాత చెప్తుండే నాతోటి. అండ్ నిమ్మకాయ అయితే స్మెల్ చేస్తూ వెళ్తున్నాను. అండ్ ఇందులో ఒక సౌండ్ వస్తుందండి, ఆ సౌండ్ నేను వినిపిస్తాను. ఆ సౌండ్ ద్వారా అయితే చెవులు అయితే గడలు పడిపోతాయి, మేమైతే అట్లనే అంటాం, గడలు పడిపోతాయి అన్నమాట. అండ్ కొంచెం హార్ట్ బీట్ కూడా ఎక్కువగా కొట్టుకుంటుంది ఎక్కేటప్పుడు, అంటే ఫ్లైట్ టేకప్ ల్యాండింగ్ అప్పుడు. అంతే, అంతకుమించి ఏం లేదు. ఒక్కరి మాట ఒకరికి మాత్రం అస్సలు వినిపించదు అన్నమాట. చిన్నగా సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ తోటి చెవులు గడలు పట్టిపోతాయి. సో అంతే, ఇక్కడైతే మేము ల్యాండింగ్ అయిపోతున్నాము. సో మేము అడ్డం వీడియో తీయలేదన్నమాట, అందుకే ఇట్లా షార్ట్ వీడియో కోసం తీశారు, దాన్నే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సౌండ్ వస్తుందేమో ఒకసారి చూద్దాం.
సో చూస్తున్నారు కదా, మొత్తానికైతే తిరుపతి ఎయిర్పోర్ట్కి అయితే ల్యాండ్ అయిపోయాం విజయవంతంగా. నేను వామిటింగ్స్ చేసుకోకుండా, మా వారికి అయితే టెన్షన్ అయితే పోలేదంట. నేను అవన్నీ తిన్నాను కదా, ఎక్కడ వామిటింగ్ చేసుకుంటుందో అనేసి అయితే భయపడ్డారంట. కాకపోతే ఏంటంటే నేను ఎంజాయ్ చేద్దామని మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. నిమ్మకాయ స్మెల్ అయితే ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, స్పెట్స్ అస్సలు తీయట్లేదు. సో అలా అయితే నా జర్నీ అయితే సక్సెస్ఫుల్గా, ఈ ఫ్లైట్లో సక్సెస్ఫుల్గా అయితే అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నా వల్ల మా వారు కానీ మా బాబు కానీ ఇబ్బంది పడకూడదు అనుకుంటూ నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఫ్లైట్లో అవన్నీ తినడం అంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో తెలియదు కదా. సో మొత్తానికైతే ఎంజాయ్ చేయాలి అనిపించింది, అందుకోసం అయితే ఈసారి అయితే ఎంజాయ్ చేసేసాను. సో మొత్తానికైతే తిరుపతికి ల్యాండ్ అయిపోయాము. స్వామివారు దర్శనం భాగ్యం అయితే కలిగించారనమాట. సో మొత్తానికైతే ఫ్లైట్లో ఈసారి సో చూస్తున్నారు కదా, ఇంకా ఫ్లైట్ నుండి మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తున్నాము. లోపలికి ఇలా వస్తున్నాం అనమాట. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, బ్లూ కలర్ ఫ్లైట్ నుండి దీనికి 5th ఫ్లోర్కి అనమాట. సో వచ్చేసాము, లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ నుండి మళ్ళీ కొంచెం చిన్న వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ప్రతి వీడియో కూడా మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియోస్ అయితే తీస్తున్నాము. మ్యాక్సిమం ట్రై చేసామన్నమాట. అండ్ కొన్నేమో ఫోన్స్ ఏమో స్ట్రక్ అవ్వడము ఇక అట్లా జరిగినాయి అనమాట. మా 3 ఫోన్స్ కూడా. సో ఫస్ట్ ఎంట్రీలో అమ్మవారు స్వామివారు ఉంటే ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని అయితే బయలుదేరాం. ఇంకా ఇక్కడైతే మన లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, లగేజ్ అంతా ఎలా వస్తుందో ఒక్కొక్కది. ఇప్పుడు వచ్చిన ఫ్లైట్లో వాళ్ళంతది కూడా ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట. అంటే మేము వచ్చిన టైంకి ఒకటే ఫ్లైట్ ల్యాండింగ్ అయింది. అందుకోసమని ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ వెయిట్ చేసామన్నమాట. కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఆ ఫొటోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అక్కడ స్వామివారు ఉన్నారు, చాలా బాగుంది. సో ఆ వీడియోస్ ఎక్కడ ఉన్నాయో చూసి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎయిర్పోర్ట్లోవి బాగుంది. ఎయిర్పోర్ట్ కానీ అక్కడ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. మన దగ్గరేమో మొత్తం షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇక్కడేమో స్వామివార్లవి అవన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంట్రీ కాగానే స్వామి అమ్మవార్లు అలా అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏంటి అనేది, అంటే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఒకే వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే లాంగ్ అయిపోతున్నాయి అనేసి షార్ట్ లాగా, అంటే ఒక 10 minutes వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మొత్తానికైతే మా లగేజ్ వచ్చేసింది. చూస్తారు కదా, అక్కడ ఇచ్చిన లగేజ్, ఆ వీడియోలో ఇచ్చిన లగేజ్ ఈ వీడియోలో వచ్చిందనమాట. సో కొంచెం లేట్ అవుతున్నాయి. షార్ట్స్కి అయితే భలే రెస్పాండ్ ఇస్తున్నారండి, చాలా బాగుంటున్నాయి అని అయితే అందరూ మెచ్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ఇంక ఇప్పుడు మేము తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.